జస్ట్ బికాస్ చట్టం ఆడవాళ్ళకి కొంత ఫేవర్గా ఉంది. మస్తాన్ సాయి, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐఎమ్ సారీ. మస్తాన్ సాయి గుండేమో లావణ్య దగ్గర ఉంది, లావణ్య గుండేమో మస్తాన్ సాయి దగ్గర ఉంది, కావాలనుకున్నదేమో రాజ్ తరుణ్ గుండె. కరెక్ట్గా అడిగారు. ఎవరైతే ఎక్స్ట్రాషనిస్టులు ఉన్నారో, సైకోలు ఉన్నారో, వాళ్ళు చాలా ముద్దుగా యూజ్ చేసుకొని డబ్బులు గుంజడం, ఎక్స్ట్రాషన్ చేయడం కోసం వాడుతున్నారు. మగాళ్ళు బలైపోతున్నారు, జీవితాలు నాశనం అయిపోతున్నారు. ఈ మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో రాగానే సరే అసలు ఆవిడ ఏంటి పూర్వపరాలు పరిశీలించకుండా డైరెక్ట్గా వచ్చి అసలు వాడు అట్లాంటి వాడు నీచుడు అని చెప్పి అనేశారు కదా. ఇప్పుడు మీరు విన్నారు కదా, మీరు ఆ అమ్మాయిని శిక్షిస్తారా లేదా? డైరెక్ట్ ప్రశ్న మహిళా యాక్టివిస్టులకి. వెళ్ళి శిక్షిస్తారా లేదా? వెళ్ళండి. గుంటూరులో పోరాటం చేసింది, షీటింగ్స్ దగ్గర పోరాటం చేసింది. తప్పుడు కేసులు పెట్టద్దు, తప్పుడు సెక్షన్లు పెట్టద్దు, పెట్టి మగాళ్ళని హెరాస్ చేసి. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. ప్రస్తుతాన్ని కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ కొత్త కొత్త ట్విస్ట్లతో, కొత్త కొత్త మార్పులతో లావణ్య, అదేవిధంగా రాజ్ తరుణ్ అండ్ మాల్వి మల్హోత్రా అని చెప్పి చాలా జరిగిపోయాయి. ఈ మధ్యలో శేఖర్ భాషా గారు రావడము, లావణ్య గురించి ఇప్పటి వరకు మనం ఏమైతే అనుకుంటున్నామో వాటన్నింటినీ తారుమారు చేయడం జరిగిపోయింది. కాబట్టి అంటే ఇప్పుడు మళ్ళీ మనతో శేఖర్ భాషా గారు ఉన్నారు. లావణ్యకి సంబంధించి ఇంకా చాలా కొత్త కొత్త ప్రూఫ్లు, అంటే ఆమె గురించి చాలా తీసుకొచ్చాను అని చెప్పి చెప్తున్నారు. బట్ ఏమేమి తీసుకొచ్చారు అన్నది నేనైతే ఒకసారి విన్నాను. బట్ మీకోసం నేను పర్టికులర్గా ఆమె ఏంటి అన్నది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. బట్ ఇప్పుడు తీసుకొచ్చిన ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఇక అసలు లావణ్య రాజ్ తరుణ్ ఎందుకు కోరుకుంటుందా అన్నది మాత్రం మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఆ ప్రూఫ్స్ ఏంటి అనేది ఖచ్చితంగా ఈరోజు మనం శేఖర్ భాషా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. హాయ్ లక్ష్మి, బాగున్నారా? చాలా బాగున్నాను. మీ దయ వల్ల నేను ఇంకా బెటర్ ఉన్నాను. సో ఏంటి సార్, అసలు ఇప్పటి వరకు లావణ్య మిమ్మల్ని బెదిరిస్తోంది అని చెప్పి, కేసులు పెడతాను అని చెప్పి బెదిరిస్తోంది. అసలు ఒకవేళ నిజం అనేది ఉంటే మిమ్మల్ని బెదిరించాల్సిన పరిస్థితి అయితే లేదు. బట్ బెదిరిస్తోంది అని, కేసులు పెడుతోంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ మీ దగ్గర ఇంకా కొత్త ప్రూఫ్స్ ఇంకా తీసుకొచ్చారు అని చెప్తున్నాను. ఏమేమి తీసుకొచ్చారు అన్నది మా ప్రేక్షకులు కూడా ఒకసారి చూడాలి అనుకుంటున్నారు సార్. సో ఏం తీసుకొచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, ఇది తప్పుడు కేసు, తప్పుడు కేసులు పెట్టకండి అనేది నా పాయింట్. చాలామంది రాజ్ తరుణ్ ఏమన్నా మంచోడా, రాజ్ తరుణ్ తిరగలేదా అమ్మాయిలతోటి, ఈమె తిరిగితే తప్పు వచ్చిందా, వాళ్ళు ఎవరితో తిరగని వీళ్ళు ఎవరితో తిరగని, అది పాయింట్ కాదు. రాజ్ తరుణ్ తప్పుడు కేసు పెట్టాడా? లేదు, నువ్వు తప్పుడు కేసు పెట్టావు. ఆ కేసు తప్పుడుది అని ప్రూవ్ చేయడమే నా పాయింట్. ఆ కేసు తప్పుడు అండ్ రాజ్ తరుణ్ కూడా వేరే అమ్మాయితో మూవ్ ఆన్ అయ్యాడు అని చెప్పి ఈవిడ ఏదైనా ప్రూఫ్లు, వాట్సాప్ చాట్లు ఇవన్నీ చూపిస్తుంది. అది నిజం అనుకున్నా కూడా అది ఎప్పుడు జరిగింది? ఈవిడ తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన 2 సంవత్సరాల తర్వాత జరిగింది. 2017లోనే ఆయన వెళ్ళిపోయిందని చెప్తున్నాడు. బట్ సో ఆవిడ వాదనలో అసలు లేదు, ఆవిడ మస్తాన్ సాయితో మూవ్ అయిపోయింది చాలా క్లియర్ కట్గా. దానికోసం ఆవిడ గత సంవత్సరం పెద్ద పోరాటమే చేసింది. మస్తాన్ సాయి నాకు ఇప్పించండి అని చెప్పి గుంటూరులో పోరాటం చేసింది, షీటింగ్స్ దగ్గర పోరాటం చేసింది. అండ్ నాకు విశ్వసనీయంగా తెలిసింది ఏంటంటే, మీరందరూ షాక్ అయిపోతారు, ఇది ఆ మస్తాన్ సాయి మీద కేసు పెట్టి అతన్ని ఎట్లాగైనా సరే తన దారికి తెచ్చుకోవడానికి లాయర్ని కూడా దిలీప్ శంకర్ గారిని మాట్లాడడానికి ప్రయత్నించింది. అప్పుడు అయ్యో, ఇదే ఆయనకి గుర్తుందో లేదో ఆయన మళ్ళీ ఈ కేసులో ఒప్పుకున్నారు. అండ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళ కమ్యూనిటీలో ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారు ఉంటారు. సో ఆయనకి కజినో ఏదో అవుతారు దిలీప్ శంకర్ గారు. ఆ రకంగా పరిచయం తప్ప, అంటే కొంతమంది మనం వింటుంది ఏంటంటే, నేనేదో అమ్మాయి కాజ్ విని వచ్చాను ఇలా చెప్తున్నారు. బట్ ఆ రిలేషన్ కూడా మనం గమనించాలి. సరే, ఇదిలా ఉంటే నేను చేస్తున్న ఇప్పుడు ఆవిడ అన్ని చోట్లకి వచ్చి నాతో ఏమిటి ఆయనకి సంబంధం, నన్ను ఎందుకు ఇది చేస్తున్నాను, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాను? ఆవిడ పోరాటం ఏదో స్వాతంత్ర పోరాటమో లేకపోతే తెలంగాణ పోరాటం అన్నట్టుగా చేస్తుంది. బేసికల్లీ నా పోరాటం ఏంటి? తప్పుడు కేసులు పెట్టద్దు, తప్పుడు సెక్షన్లు పెట్టద్దు, పెట్టి మగాళ్ళని హెరాస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి పనికి వస్తున్నాయి తప్ప నిజమైన మనుషులు, నిజమైన ఆడవాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడట్లేదు. ఇలా డ్రగ్ అబ్యూజర్లు, మందు, సిగరెట్లు, ఎన్ని రకాల చెడు అలవాట్లు, మనుషుల్ని బ్లాక్మెయిల్ చేసే అలవాట్లు, ఇన్ని సుగుణాలు కలిగిన ఇటువంటి వాళ్ళు వాళ్ళ జల్సాల కోసం ఎక్స్టార్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ సెక్షన్లు నిజమైన వాళ్ళకి ఎక్కడ కూడా ఉపయోగపడలేదు. అంటే కేసు, అంటే కేసు, నేను మాట్లాడితే కేసులు పెట్టినా వీడు లొంగట్లేదని చెప్పి ఇంకా ఫ్యామిలీని టార్గెట్ చేయడము. ఎక్కడెక్కడో ఏదో 12 ఏళ్ల క్రితం నా లైఫ్లో జరిగిన ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ అమ్మాయికి సంబంధించింది ఏదో వాళ్ళ తమ్ముడితో మాట్లాడించి ఆ కాల్ ఏదో లీక్ చేసి బయట ఇప్పుడు ఏదో అంటే తమ్ముళ్ళు చూస్తే ఏదైపోయింది, లోపల వింటే క్లియర్ కట్గా అర్థం అవుతుంది నేను నిజంగా అమ్మాయిని ఎంత ప్రేమించాను, ఎంత మిస్ అవుతున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నా ఫ్యామిలీలో 12 ఏళ్ల క్రితం జరిగింది తీసుకొచ్చి ఇప్పుడు మా ఆవిడికి నాకు గొడవలు పెట్టడము, ఫ్యామిలీలో
వాళ్ళకి లవ్ సృష్టించడం, ఏదో ఒక రకంగా. అంటే బయటికి వెళ్ళేటప్పుడు అరే ఎందుకురా మనకి ఇవన్నీ ఆపేరా అని వాళ్ళు చెప్పాలి, నేను ఆగిపోవాలి. సో ఇదే జరుగుతుంది గత 4 రోజుల నుంచి. అన్ని రకాలుగా ప్రెషర్స్ అనమాట నా మీద. నాకు ఇంకా ఇప్పుడు నేను ఒక ధర్మ యుద్ధం చేద్దాం అనుకున్నానమ్మా మొన్నటిదాకా. ఎలా అంటే పేపర్తోనే మాట్లాడాను ఇప్పటిదాకా, ఆవిడ మాటలతోనే రికార్డ్స్ మాట్లాడాను. సో పేపర్లు చూపించినప్పుడు ఏముంటుంది ఆవిడ, నేనేం చెప్పాను, ఫస్ట్ నేను తీసుకొచ్చిన ఎవిడెన్స్ ఏంటి, ఇదిగో ఈ అమ్మాయి మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు, దాని వివరాలు ఇవి. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఆవిడ మస్తాన్ సాయి నన్ను వాడుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి పెట్టిన కేసు ఇదిగో, దాని వివరాలు అని చెప్పి నేను క్లియర్ కట్గా తీసుకొచ్చి చూపించాను ఎఫ్ఐఆర్ తోటి. సో చూపించి దాని మీద మొత్తం చదివాను. చదివిన తర్వాత అది పోలీసులు రాశారు కదా, పోలీసులు ఏదన్నా రాస్తారు, అవన్నీ పట్టుకొని ఏం చేస్తారంటే అవునా సరే అని చెప్పి మళ్ళీ కష్టపడి ఆవిడ స్వహస్తాలతో రాసిన ఆవిడ కంప్లైంట్నే పట్టుకొచ్చాను. దాంట్లో ఆవిడ చాలా క్లియర్గా మొత్తం 4 పేజీల కంప్లైంట్ రాస్తే ఆ కంప్లైంట్లో ఆఖరి పేరా కూడా నేను చదివి వినిపించాను. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగడంతో నన్ను అడ్డు తప్పించుకోవాలని పథకం ప్రకారం నన్ను తొడముచ్చాలని, నన్ను చంపాలని చెప్పి మస్తాన్ సాయి చేశాడు అని ఇట్లు విధేయురాలని సంతకం కూడా పెట్టింది. ఇది తీసుకొచ్చిన తర్వాత ఆవిడేమంటుంది, ఇది నా రైటింగ్ కాదు, ఇది ఎవరో రాశారు. సరే ఇక్కడ లావణ్య అని చెప్పి సైన్ కూడా ఉంది, అదే అంటున్నా. సో అప్పుడు నేనేం చేశాను, లేటెస్ట్గా నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదమ్మా, ఎక్కడ మన దీంట్లో ఏంటది నార్సింగ్లో రాస్తారు కంప్లైంట్ ఇచ్చావు కదా, ఆ కంప్లైంట్లో నీ సంతకం ఉంటుంది కదా, అది చూస్తే చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది కదా అని ఆ సంతకం కూడా టాలీ చేయడానికి మీకు ప్రింట్అవుట్, ఆ సంతకం ఈ సంతకం ఒకటే. ఇది కూడా చూపించాను. ఇంత చూపించిన తర్వాత ఫైనల్గా ఏం వచ్చి అంటారు వాళ్ళు, ఆయన ఆ లాయర్ గారు కూర్చోబెట్టుకొని అదండి రాజ్ తరుణ్ కావాలని పెట్టించాడండి కేసు. ఎవరు? మస్తాన్ సాయి మీద. మస్తాన్ సాయి మీద రాజ్ తరుణ్ ఈవిడతో పెట్టించాడండి కేసు. అసలు ఇది పెద్ద ప్లాన్ అండి, అదండి ఇదండి. మస్తాన్ సాయి మీద కేసు పెట్టించడానికి అంటే ఈవిని వదిలించుకోవడానికి మస్తాన్ సాయికి ఈవిని దగ్గర చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశాడని ఆయన వర్షన్లో ఆయన. చూడండి కావాలంటే ఈ వెడ్డింగ్ కార్డు చూడండి అని ఒక వెడ్డింగ్ కార్డు పట్టుకొచ్చాడు. వెడ్డింగ్ కార్డు మనం ఎప్పుడైనా ఎక్కడైనా కొట్టుకోవచ్చు దాంట్లో ప్రదర్శన. కానీ ఆ వెడ్డింగ్ కార్డు మీద ఏం రాస్తుంది, మిస్టర్ అండ్ మిసెస్ రాజ్ తరుణ్ అండ్ అన్విక అనేది రాశారు. అసలు పెళ్లి అనేది గుళ్ళో అయింది, ఎవరి సమక్షంలో లేదు. కాదు ఆ కార్డు ఏ కార్డు అంటే మస్తాన్ సాయి వాళ్ళ చెల్లెళ్ళ పెళ్లికి వీళ్ళని ఇన్వైట్ చేయడానికి ఇచ్చిన కార్డు. ఆ కార్డులో చూడండి ఈయన ఏమని రాశాడు, మిస్టర్ అండ్ మిసెస్ రాశాడు. అంటే ఈయనకి క్లియర్ గా తెలుసు వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలని అని ఆ కార్డు ద్వారా ఆయన ప్రూవ్ చేయాలనుకోండి. ఈ కార్డులు ఎంతసేపు అండి మనం కొట్టించడం. అంతే కదా. ఆ తర్వాత ఏదో ఒక వీడియో 2-3 చేశారు. పాత కార్డుల మీద పేర్లు రాయడం కూడా లేదు. సో తర్వాత ఇదే హిట్లో ఆవిడ నన్ను రకరకాలుగా టీవీ ఛానల్స్కి వెళ్ళి అసలు వాడేవాడు నా గురించి ఇవ్వట్రాడు. సో ఇవన్నీ కూడా నేను నా పోరాటం ఏంటి, నువ్వు తప్పుడు కేసు పెట్టావు అని చెప్పి చూపించడమే. తర్వాత డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈవిడ ఈ రకమైన మార్గం ఎత్తుక్కుంటుంది. రాజ్ తరుణ్ సాక్ష్యం రేపు చెల్లకుండా ఉండాలంటే రాజ్ తరుణ్ని ఎనిమి చేయడానికి ఈవిడ ట్రై చేస్తుంది. అందుకని ఇప్పుడు రాజ్ తరుణ్కి ఈవిడికి గొడవ ఉన్నట్టు చేస్తే రేపు రాజ్ తరుణ్ చెప్పే సాక్ష్యం చెల్లదు, ఆ రకంగా డ్రగ్స్ నుంచి తప్పించుకోవాలనుకుంటుంది అన్నప్పుడు ఆవిడ మళ్ళీ ఫైర్ అయింది వచ్చి, ఏముంది దమ్ముంటే ప్రూవ్ చేయి అంది. సో నేనేం చేశాను, అప్పుడు ఆవిడ కన్ఫెషన్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చి చదివి వినిపించాను. ఇది మళ్ళీ పోలీసులు రాసిన కన్ఫెషన్ రిపోర్టే. కన్ఫెషన్ రిపోర్ట్లో ఏముంది, అయ్యా నేను గోవా నుంచి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చుకుంటాం, 1500 తెచ్చుకొని ఇక్కడ 6000కి అమ్ముతారు, నేను ఉన్నిత్ రెడ్డి అండ్ ఇంకొకళ్ళు కలిసి ఇది చేస్తుంటాము అని చెప్పి ఆవిడ అంతకుముందు కేసు వరలక్ష్మి కేసు అన్ని చూపించుకుంటూ వచ్చింది. అంటే వాళ్ళు లేకుండా అయితే పోలీసులు స్వతహాగా వాళ్ళు రాసుకున్నది కాదు కదా. అదే కదా, అది కూడా కాదు, నువ్వు దమ్ముంటే వేరే రకంగా ప్రూవ్ చేయని చెప్పి ఆవిడ ఛాలెంజ్ చేసింది. చేసినప్పుడు ఇంకా సరే డైరెక్ట్గా ఆవిడని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వీడియో కూడా నేను చూపించాను. అది కూడా ఆవిడ ఏంటి, నేను కొంతవరకు మాట్లాడాను, వాళ్ళు మిగతా ఏమైనా కోర్టులో చేసుకుంటే సరిపోయింది, కానీ ఆవిడ రెచ్చగొడుతోంది వచ్చి మీడియాలో దమ్ముంటే చూపించని చెప్పి. సో అప్పుడు నేనేం చేశాను, ఆ వీడియో చూపించాను క్లియర్ కట్గా. అసలు అంటే ఈ పేపర్లతోనే పని అయిపోతే నేను అసలు కొంచెం ముందుకెళ్ళేవాడిని కదమ్మా. అయితే ఆవిడ వచ్చి నాకే ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేసి నా దాంట్లో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, నాకు ఏంటి సంబంధం అంటే, నేను ఒక యాక్టివిస్ట్, నువ్వు తప్పుడు కేసులు మగాళ్ళని తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు మీలాంటి వాళ్ళని నేను రక్షించుకుంటాను, నేను దానికోసం వచ్చాను, నేను పోరాడతాను, రాస్తాను కాకపోతే ఎవరు వచ్చినా నేను పోరాడతాను, అందుకని చేస్తున్నాను. ఆ దాంట్లో అప్పుడే వినున్నానమ్మా ఆవిడ ఒక వాయిస్ రికార్డు. అంటే మనందరం బీపులతో విన్నాం, బీపులు లేనిది ఆ రోజు మీకు వినిపించాను కదా. ఆ రికార్డు విన్నప్పుడు నాకు చాలా క్లియర్ కట్గా ఈవిడ ఒక సైకో, అమ్మని తిట్టడం ఇవన్నీ కూడా నాకు ఆ కోపంలో నేను ఆవిడని తిట్టడం కూడా బూతులేని తిట్టలేదు. లుచ్చా పనులు చేసే డ్రగ్స్ అమ్ముకునే నువ్వు, అమ్మని తిట్టే నువ్వు, అసలు నువ్వు మనిషివేనా ఆడదానివేనా అని అడిగాను. ఈవెన్ వీడియోలో ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడారు ప్రీవియస్. సో అయితే ఆవిడ ఏం చేసింది, అది వెంటనే లీక్ చేసింది.
నేను అప్పటిదాకా ఆ ఆడియో బయట పెట్టలేదమ్మా. బీపుల్ లేని ఆడియో నేను బయట పెట్టలేదు, ఆల్రెడీ ఉన్నా కూడా నేను బయట పెట్టలే. కానీ ఎప్పుడైతే ఆవిడ బయట పెట్టిందో ఏంటి నేను ఆవిడ తిట్టేశాను, అయ్యో ఆడకూతురికి మోడస్టీని ఇది చేశాడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్తుంటే నేను ప్రూవ్ చేయాలి కదా. దాంట్లో అన్నిటికంటే అబ్జెక్షనబుల్ వర్డ్ ఏంటి, మస్తాన్ సాయితో నువ్వు ఉన్నావు అన్నమాట. అది నేను చెప్పడం కాదు, నువ్వే చెప్పావు అని చెప్పిన ఆడియో క్లిప్పు నేను ప్లే చేసి మరీ వినిపించాను. ఆవిడే చెప్పింది, నువ్వెవడరా, నువ్వు 4 గోడల నలుగురు ముందు నన్ను అన్నావు, మస్తాన్ సాయి నన్ను 4 గోడల మధ్య నాతో సంసారం చేశాడు అని చెప్పి ఆవిడ చెప్పిన మాట నేను వినిపించి అడిగాను. సంసారం అనేది నేను చాలా పాలిష్గా మాట్లాడాను, ఆవిడ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అంత చాలా క్లియర్ కట్గా చెప్పింది అనమాట. అయితే అప్పుడు అది కూడా అంటే వాళ్ళని దిలీప్ శంకర్ గారు ఆవిడ కూర్చొని మీడియా ముఖంగా వాళ్ళ ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఏం చెప్పారు, అది ఏదో కోపంలో రాజ్ తరుణ్ మీద కోపంతో ఆయన్ని ఇచ్చేయడానికి ఆయన ఉడికించడానికి ఆవిడ అలా చెప్పింది, ఆ ఫ్రస్ట్రేషన్లో అంది తప్ప అది నిజం కాదు, అది మనం అలా యథార్థంగా తీసుకోకూడదు. ఆవిడ కోపంలో అంది, 4 గోడల మధ్య వాడు నాతో సంసారం చేసి అంటే నేను రెచ్చగొట్టడానికి అంది తప్ప ఇంకా వేరే కాదు, అది కూడా మీరు ప్రూవ్ చేయలేరు. సరే తర్వాత ఈ డ్రగ్స్ గురించి కూడా ఆవిడ చాలా ఏముంది, నేను గుండు కొట్టించుకుంటా నువ్వు ప్రూవ్ చేయి, 0.01% డౌట్ వచ్చినా నేను గుండు కొట్టించుకుంటాను. ఆవిడని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వీడియో లొకేషన్ తీసుకుంటే నేను ఒప్పుకోను సార్. సార్ ప్లీజ్, ఏమీ లేదు బట్ దిస్ ఈస్ నాట్ ద టైం. దిస్ ఈస్ నాట్ ఏంటి సార్, ఇది రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్, మీకు రైట్ లేదు పోలీస్ అనే సరే సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఐఎమ్ నాట్ కమింగ్ Sir, I am not coming anywhere. Madam, please, I am not coming anywhere. నా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు వచ్చేదాకా రాను, మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి. ఏంటి మీరు రాను నేను. మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి, మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు మా ఇంట్లో వాళ్ళు రావాలి, మీరు ఎందుకు ఇట్లా, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఒక నిమిషం ఆగండి, నా పెట్టు ఒక నిమిషం ఆగండి, మీరు అసలు ఎవరో నాకు తెలీదు. వద్దు నాకు రాను నేను, వద్దు నాకు. సార్ ఎందుకు అరుస్తున్నారు? మేడం ప్లీజ్. సో డ్రగ్స్ కేసులో ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా అలా పట్టుకున్నారు. ఎక్కడ సార్ ఇది? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఎప్పుడు జరిగింది సార్ ఇది? 5 నెలల క్రితం. సో బేసికల్లీ ఏంటంటే ఈవిడ అమెరికా వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఏదో వచ్చేసింది. వచ్చినప్పుడు ఢిల్లీలో దిగింది. ఒక వారం రోజులు మరి అక్కడ ఏం చేసిందో తెలియదు. ఆ వారం రోజుల తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చింది. మరి అక్కడ ఎవరితో అయినా డ్రగ్స్ ఏమైనా మాట్లాడుకుని బ్యాగ్లో పెట్టుకుందా, ఆ ఇన్ఫర్మేషన్ ఎవడో మొత్తానికి లీక్ చేసి పోలీసులకు ఇచ్చాడు. ఎవడో కదా, ఆ చింటూయే ఇచ్చాడు అని తెలిసింది. సో పోలీసులు ఆవిడ ఎప్పటి నుంచో యాక్చువల్లీ పోలీసులు వెతుకుతున్నారు ఇంతకుముందు డ్రగ్ కేసులో. అప్పుడు రాకుండా తప్పించుకొని తిరుగుతుంది. అప్పటి నుంచి వెతుకుతున్నారు. ఆవిడ మామూలుగా అరెస్ట్ చేసేవాళ్ళు. బట్ ఓపెన్ చేయి అన్నప్పుడు నేను ఓపెన్ చేయను, నేను ఎందుకు ఓపెన్ చేయాలి? దిస్ ఇస్ నాట్ రైట్ ప్లేస్ అంటుంది. మరి ఏమున్నాయి అని చెప్పారు అంటే రైట్ ప్లేస్ అనేది ఏంటి, ఎక్కడ తీయాలి మరి ఆ బ్యాగ్? దిస్ ఇస్ నాట్ ద టైం అంటే ఆవిడ ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి అవన్నీ పక్కన పెట్టేసి తర్వాత తీసుకొచ్చి ఇస్తే అప్పుడు ఓపెన్ చేసుకుని చూసుకోవాలి వాళ్ళు. అండ్ ఇంకోటి మా అమ్మ నాన్న రావాలి, లగేజ్ చెక్ చేయడానికి వాళ్ళ అమ్మ నాన్న రావాలా? నేను అనేది ఏంటంటే ఒకవేళ నువ్వు నిజంగానే ఏమీ లేదు రికార్డ్స్ అయినా అయితే నువ్వు ఓపెన్ చేసి చూపించుండేదని. ఎయిర్పోర్ట్ లో మనం వెళ్తామమ్మా, ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు చెకింగ్ చేస్తారు. ఏమైనా డౌట్ వచ్చిందంటే చెక్ చేస్తారు. ఓపెన్ చేయండి సార్ అంటే లేదు మా అమ్మ నాన్న వస్తే నేను ఓపెన్ చేస్తాను ఇలా అంటారు ఎవరన్నా? బేసికలీ అక్కడ క్లియర్ కట్ డౌట్ వచ్చేసింది, ఏదో ఉంది అందుకే దాస్తుంది. పోలీసులు తీసుకెళ్లారు, ఓపెన్ చేశారు. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు? అంతకుముందు అంతా ఇదే వీడియో చూపించి దూరం నుంచి మనం అబ్జర్వ్ చేయాలి మాటలు. ఇదే వీడియో చూపించి చూడండి నన్ను ఎంత అన్యాయంగా పోలీసులు తీసుకెళ్లారని. దాంట్లో క్లియర్ కట్ గా బ్యాగ్ ఓపెన్ చేయమంటే ఇప్పుడు కాదు, ఈ టైం కాదు. సో ఇది కూడా నేను చూపించి ప్రూవ్ చేసేటప్పటికి కార్ రగిలిపోయారు అనమాట. ఎలాగైనా నన్ను ఆపాలి అని చెప్పి ఎతికారు. వీడు ఎక్కడ దొరుకుతాడు, వీడి మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వీడి అంటే ఒక జర్నలిస్ట్గా, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా ఆర్ఎల్స్ ఒక యాక్టివిస్ట్గా నేను ఫ్యాక్ట్స్తో మాట్లాడుతున్నాను. ఏది కూడా గాల్లో దీపం పెట్టినట్టు ఇట్లా వేయను నేను. సో అలా అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు. నేను దానికి తగ్గట్టుగా అడుగుతున్నాను. ఇంకా అడగకూడదు అని చెప్పి గట్టిగా అసలు ఇంకా నన్ను నానా రకాలుగా వెంటాడుతున్నారు. పెద్ద ఎంత పెద్ద డ్రగ్ మాఫియా అంటే మీరు నమ్మరమ్మా. ఇప్పుడు అంటే నిజంగానే ఒక అమ్మాయి అంత ఈజీగా చేయగలదా? నా మీద ఏదైనా కేసులు ఉన్నాయా అని చెప్పి మొత్తం ఎతికారు, ఎక్కడా దొరకలా. నేనే ఒక అమ్మాయి మీద కేసు పెట్టే, ఇలాంటి అమ్మాయి యాజ్ ఇట్ ఈస్. అప్పటి నుంచి అసలు నా యాక్టివిజం స్టార్ట్ అయింది. ఆ కేసు తీసుకుని ఆ అమ్మాయిని సంప్రదించారు.
ఆ పడాల లక్ష్మి అనే అమ్మాయిని సంప్రదిస్తే ఆ అమ్మాయి యాక్చువల్గా అంతకుముందే ఇలా చాలా మంది మీద ఎక్స్టార్షన్ చేసింది. ఇప్పుడు రేపు మీరు పేరు అంతకుముందు చెప్పలేదు అనుకుంటాను. అయితే ఆ అమ్మాయి మీద 5-6 కేసులు ఉన్నాయి. అందులో ఒక కేసులో ఆల్రెడీ 2-3 సార్లు సమస్య వచ్చిన కోర్టు నుంచి వెళ్ళాల. ఇప్పటిదాకా ఈవిడ తప్పించుకున్నట్టే ఆవిడ కూడా తప్పించుకొని తిరుగుతుంది. ఏదో ఒక రోజు అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తారు. ఆల్రెడీ వచ్చాయి ఆ సమన్లు కూడా మీకు తెచ్చాను, నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది కోర్టు సమన్. ఓకే, ఇది ఆవిడ పెళ్లి చేసుకుంది ఒకడిని. ఓకే, వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొకటితోటి వాడిని వదిలేసి ఇంకొకటితో సంబంధం పెట్టుకొని వాడు మొగుడి మీద 498A పెట్టి 16 మందిని రోడ్డుకి. మొదటి హస్బెండ్ అతను మొదటి హస్బెండ్ అతను విడాకులు అవ్వకుండానే వాడి మీద 498A కేసు పెట్టి ఇతను మొదటి హస్బెండ్. ఈయన మొదటి హస్బెండ్, ఈయన బాయ్ ఫ్రెండ్ కాదు. తర్వాత వాడిని పెళ్లి చేసుకుంది, వాడి మీద కంప్లైంట్ ఇచ్చింది. ఓకే, తర్వాత ఆ కంప్లైంట్ సాల్వ్ చేయమని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి, తర్వాత కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళి, ఓ బీసీ సంఘ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అన్నయ్య అని చెప్పి ముసలి కన్నీళ్ళు గార్చి ఆయన దగ్గర ఏదో 5 లక్షలు ఎంతో తీసుకొని తర్వాత ఆయన రిటర్న్ ఇమ్మని అడిగితే ఇస్తానని చెప్పించి ఆయన మీద రేప్ కేసు పెట్టింది. సార్ నాకు అర్థం కాదు, ఆ కేసు వీళ్ళిద్దరి మీద దేనికి తీస్తారు? ఏ ప్రూఫ్స్ కోసం? ఎవరిని మోసం చేయడానికి? నాకు అర్థం కాదు. ఈ అమ్మాయి వచ్చి ఇప్పుడు నా మీద కేసు పెడతారు అనమాట. ఈ విషయం నాకు తెలుసు, ఇవన్నీ నేను ఆ అమ్మాయిని నిలదీశానని చెప్పి తరిమేశానని చెప్పి ఆ అమ్మాయి కక్ష కట్టుకోండి. సో వెతికింది ఈ అమ్మాయి, అక్కడ కేసులో ఈ అమ్మాయి పేరు ఉంది కదా, ఈ అమ్మాయిని వెతికింది. ఈ అమ్మాయిని పట్టుకొని లిటరల్లీ పోలీస్ స్టేషన్లో ఉన్న కంప్లైంట్లో ఉన్న పేరు వెతికి అక్కడి నుంచి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్లు కనుక్కొని ఆ అమ్మాయిని సంప్రదించింది ఈ లావణ్య లక్ష్మీ పడాలతో కాంటాక్ట్ అయిన తర్వాత ఈవిడ ఏం చేసింది, వీళ్ళు లోటు పట్ల ఏమైనా ఉంటే చెప్పు, అది ఉంటే చెప్పు అంటే మా ఇంట్లో ఇప్పుడు ఒక ఫోటో ఉంటుందమ్మా. నేను చెప్పాక 12 ఏళ్ల క్రితం నేను ప్రేమించిన అమ్మాయి చనిపోయిన తర్వాత సో ఆ ఫోటో అమ్మాయి గుర్తుగా నేను పెట్టుకున్నా. ఒకసారి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయి చూసింది. ఆ ఫోటో చూసి ఆవిడకి తెలుసు మా ఇంటికి వస్తుంది, మా ఆవిడ మా పిల్లలు అందరితో మాట్లాడుతుంది, ఆవిడ పెద్ద డైరెక్టర్, నేను సినిమా తీస్తాను, ఇట్లా చెప్పుకుంటూ వస్తుంది అనమాట. తర్వాత ఆవిడ ఆ ఫోటో తీసుకొని నన్ను అడిగినప్పుడు ఇట్లా చెప్పాను. అది గుర్తుపెట్టుకొని అది వీడికి చెప్తే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి, అంటే ఆమెకి మ్యాటర్ తెలుసు ఇలా ఒకటి ఉంది ఏం చేసింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి పెద్ద ముసలి కన్నీళ్ళు కట్టేసి, అన్నయ్య చూడన్నయ్య నన్ను కూడా వీడు ఇట్లాగే చేస్తున్నాడు, మీ అక్కని వీడియో చేసేసాడు, అది చేసేసాడు, అందుకని మీ అక్క చచ్చిపోయింది, ఇంకా లేనిపోని స్టోరీలంతా కూడా వాళ్ళ మనసులో విషం నింపి వాళ్ళని వాడుతుంది అనమాట. వాడు ఏదో మాట్లాడితే అవన్నీ కూడా ఆడియో రికార్డులు తీసుకొచ్చి బయటకు వెళ్ళి, చూడండి శేఖర్ భాష ఎంత నీచుడో, ఎప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగిపోయింది తీసుకొచ్చి ఇప్పుడు చెప్పేవన్నీ శ్రీరంగ ఇట్లు చేసే ఇట్లా అంతా హెడ్డింగ్లు పెట్టి వేసి ఏంటంటే ప్రూవ్ చేయండి అంటే అదేదో ఉంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి అడగడానికి పనికిరాను అనమాట. సో నేను అడుగుతున్నాను కాబట్టి నా మీద బురద జల్లే ప్రయత్నం ఇది. ఏదో ఒక విధంగా చెయ్యి, నువ్వు ఎన్ని చేసి ఇప్పుడు నువ్వు ఇంత చేసిన తర్వాత నేను ఎందుకు దక్కుతా? నువ్వే కాల్ రికార్డ్ నేను ఆ అబ్బాయితో మాట్లాడా, ఎందుకురా నువ్వు అరే జాగ్రత్త ఆ అబ్బాయికి చెప్పా, వీళ్ళు చాలా 4 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం ఉన్న మస్తాన్ సాయి గుర్తు రావట్లేదు, 12 ఏళ్ల క్రితం ఉన్న మీది ఇప్పుడు బయట తీయడం. నేను చెప్తామేనండి, నేను అబ్బాయితో కూడా మాట్లాడా, అబ్బాయితో మాట్లాడి అరే వీళ్ళు చాలా డేంజరస్ క్యాండిడేట్స్, డ్రగ్ మాఫియా ఉంది, ఈ అమ్మాయి మీద 5-6 కేసులు ఉన్నాయి అన్ని చెప్పినా వాళ్ళు అంటే ఎంత మాయ చేస్తారంటే చాలా నాకేం తెలియదు అన్నట్టుగా. అమ్మాయి ఏకంగా ఎస్పీ మీద రేప్ కేసు పెట్టిన అమ్మాయి మహాతల్లి, అలా అంటే అమ్మాయితోటి ఇప్పుడు నా మీద కేసు పెట్టించారు అనమాట. ఈ అమ్మాయి పెట్టింది ఇప్పుడు మీ మీద. మంచి పకడ్బందీగా ఉంది. అంటే వీళ్ళ నెట్వర్క్ ఎంత దారుణంగా ఉంటుందమ్మో మీరు ఒకసారి చూడండి. అయితే ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయితో మీడియాలో ఏదో చేసి మా అక్క ఇదైపోయింది, మా అక్క వీడియో వల్ల ఇదైపోయింది, ఇలా రకరకాలుగా బురద జల్లుతూనే ఉన్నారమ్మ. గత వారం రోజుల నుంచి ఆపడానికి నన్ను నానా రకాలుగా చేస్తూనే ఉన్నారు. బట్ చేసే కొద్దీ వాళ్ళే నాకు క్లూస్ ఇవ్వడం కాదు, నాకు పర్మిషన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఆ అమ్మాయి నా కాల్ బయటకు పెట్టకపోతే నేను ఆ అమ్మాయి ఆ వాయిస్ రికార్డ్ నేను బయట పెట్టేవాడిని కదా. ఆ బూతుల పురాణం ఏదైతే ఉంది దాంట్లో క్లియర్ కట్గా అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నారా వా అని చెప్పి అడిగిన ఆ నీచమైన కాల్ నేను బయట పెట్టేవాడిని కాదు. ఆ అమ్మాయి నా కాల్ బయట పెట్టకపోతే ఆ అమ్మాయి రైట్ నేను పెట్టాను, నువ్వు పెట్టావు, నేను పెట్టా, నువ్వు ఛాలెంజ్ చేసావు, నేను వచ్చి ప్రూవ్ ఆ వీడియో చూపించా. ఇప్పుడు ఇవాళ ఈ అబ్బాయితో మాట్లాడింది ఏదో పెట్టి ఏదో చేయాలనుకుంటున్నారు. బట్ నేను వినిపిస్తాను, అమ్మాయి ఇంకా మీకు కొన్ని చూపిస్తా. అవి కొన్ని ఫోటోలు కూడా పట్టుకొచ్చింది. నేను 4 సెల్ఫీలు దిగుంటాను కదా, మీరు దిగిన ఫోటోస్ చూపిస్తాను, నాతో 100 మంది సెల్ఫీలు దిగుతారు, వచ్చి వాళ్ళ ఫోటోలు అనిపించి వీళ్ళందరితో సెల్ఫీలో ఏం ప్రూవ్ అవుతుంది నాకు అర్థం కాదు. ఏదో రకంగా బురద చల్లాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తా, ఇది మస్తాన్ సాయికి ఆవిడ రాసిన లవ్ లెటర్.
ఆవిడ ఇదే రకంగా ఒక స్టూడియోలో కూర్చొని ఇదిగో చూడండి శేఖర్ చూపిస్తుంది. ఆవిడ చూపించినవన్నీ ఫేక్ అని ఎవరికైనా అర్థమైపోతాయి. బురద జల్లడానికి చేస్తుందని ప్రయత్నం అందరికీ అర్థమవుతాయి. కానీ ఇది చూడండి, మనం పోరాడుతున్నదే దీనికోసం. ఆవిడ మస్తాన్ సాయితో ఎప్పుడో మూవ్ అయిపోయింది. ఆవిడ మూవ్ అయిన తర్వాత ఒకవేళ మూవ్ అయ్యింటే మన రాజ్ తరుణ్ మూవ్ అయ్యాడు. ఇక్కడ చాలా క్లియర్గా మీకు పంపించాను, వేసుకోండి ఇది లవ్ లెటర్. ఓకే, టు మస్తాన్ సాయి, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ am sorry, let's forgive us. I want to say, let's forget what has happened between us and let's work hard for both of us. But this time heals everything. Let's not fight. Let's focus on our careers. Let's work for our future. I will not use these devices anymore which involved our past. I don't need any of my past contacts. I will listen to you and I will hand over them to you. ఆయన వేవో గుట్టుమట్లేవో పెట్టుకొని ఉంది, అవి నేను నీకు ఇచ్చేస్తాను, మనకు కలిసి ఉందాం, మనకి ఏ గోల వద్దు అంటుంది. I want you to go to office and work as you used to do it before and I will support you in all ways. Yours, అన్విక. ఓకే. అండ్ ఇక్కడ నాకు వచ్చిన డౌట్, ఆల్రెడీ ఏదైతే అబార్షన్ చేసుకున్నాను అన్న డాక్యుమెంట్స్ లో నేను అన్వికాగా నేను అబార్షన్ చేసుకున్నాను అన్నారు. బట్ నా అంటే ఇచ్చిన కంప్లైంట్ లో మాత్రం లావణ్య అని ఇస్తున్నారు. ఇక్కడ మస్తాన్ సాయి దగ్గరకు వచ్చేసరికి అన్విక అయింది. మరి అక్కడ అబార్షన్ అన్విక, ఇక్కడ అన్విక రెండు సేమా? అబార్షన్ డాక్యుమెంట్స్ బయట పోలీసులకి అసలు ఆ సెక్షనే పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాస్తారుందా మస్తాన్ సాయిదా అన్నది కూడా ఒక డౌట్. కాదు అసలు 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 అది క్వశ్చనే రూల్ అవుట్. ఎందుకంటే ఆవిడ ఆ సెక్షనే పెట్టలేదు, ఊరికే మీడియా ముందు హడావిడ తప్ప. సరే ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇవి చూడండి. గోవాలో ఈవిడ ఏం చేసింది అంటే, ఒక ఆయన పక్కన కూర్చొని ఉన్నాడు. ఇలాంటి ఫోటో నేను చూపించింది, నేను కూడా ఒక అమ్మాయి పక్కన ఉన్న ఫోటోని చూపించింది. సో దీంట్లో ఏం ప్రూవ్ అవుతుంది? సరే ఫ్రెండ్ అయిన కూడా అనొచ్చు, కానీ జనాలు ఏమనుకోవచ్చు, గోవాకి వెళ్ళి వీళ్ళతో డీలింగ్స్ పెట్టుకుని నైజీరియన్స్, జర్మన్స్, రష్యన్స్, ఇగో ఆయన చాలా ఆరాధనగా చూస్తున్నది. సరే ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఓకే, నీకంటే మామూలుగా పక్కన ఉన్నవి కూడా భూతత్వంతో కనబడతాయి కదా, నేను ఇవి మంచిగానే చూద్దాం, ఇది కొంచెం క్లోజ్గా ఉంది. సరే ఇది కూడా కొని ఒక బ్రదర్లీ ఎఫెక్షన్ అనుకుందాం. ఇది ఓకే, సన్సెట్ వాళ్ళిద్దరు ఉన్న పొజిషన్ చూడండి, బ్రైట్నెస్ కొంచెం ఫుల్లే ఉంది. బట్ మీరు వేసుకోండి, మీకు పంపిస్తాను. ఓకే ఓకే, ఇది ఈ సమయంలో రాస్తాను గుర్తురాలేదు. ఓకే, ఆయనతో ఇన్ని సెల్ఫీలు, ఇద్దరు కలిసి వాకింగ్ బీచ్లో, ఇది చూడండి. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం, ఫ్రెండ్లీని అనుకుందాం. ఒక అబ్బాయి ఒళ్ళో కూర్చొని ఆవిడ మందు కొడుతూ, ఆయన ఆవిడ నడుమే చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. మరి ఇది కూడా మన ఫ్రెండ్షిప్ అనుకుందామా? ఏ ఊళ్ళో ఇలా ఫ్రెండ్స్ ఉంటారు నాకైతే తెలియదు, మా ఊళ్ళో అయితే ఇలా ఉండరు. మీ ఊళ్ళో ఏమైనా ఉంటారా? ఈ పద్ధతి అయిన ఫ్రెండ్షిప్ మాత్రం తెలీదు. బట్ ఈ విధంగా అంటే ఈయన మస్తాన్ సాయి అనుకోవచ్చా సార్? సో బేసికలీ ఇలా అంటే మనిషి మీద బురద జల్లాలి అని గనక నేను దిగితే, బట్ ఇవన్నీ పాయింట్లెస్. ఇది ఒక లెటర్ చూపించేవాడు నేను బేసికలీ. బట్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఆవిడ బురద జల్లాలి అనుకుంది నా మీద. మరి జల్లాలి అనుకుంటే ఇవి కూడా చూపించచ్చు కదా, ఇవి కూడా ప్రూఫ్లుగా పరిగణించచ్చు కదా. పక్కన ఫోటోలో ఎవరన్నా సెల్ఫీ తీసుకున్న వాళ్ళందరితోనూ నాకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, వాళ్ళందరినీ నేను మోసం చేసేసాను, అందరినీ నేను టార్చ్ చేస్తాను, నేను గంజా అమ్మేస్తాను, నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు. సెల్ఫీ అంటే పక్క నుండి దిగొచ్చు అనుకోవచ్చు, మరి ఒళ్ళో కూర్చొని ఈ ఫోటోలు వీడియోలు అంటే మరి ఇదే ఎలాంటి ఫ్రెండ్షిప్? సరే ఇది కూడా ఏదో మందులు మత్తులో ఏదో అట్లా కూర్చున్నానని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి, ఇప్పుడు మీకు పంపిస్తాను, మీకు వినిపిస్తాను. ఇది మస్తాన్ సాయి అండ్ ఈవిడ వాయిస్ లో కాల్. వేరే ఏం అనిపించలేదండి, నాకు మిస్ అవుతున్నానంటే నీకు సెక్షువల్ పర్పస్ అని ఫిజికల్ పర్పస్ కూడా కాదు. ద మూమెంట్స్, ద టైమ్ అంతా నాకు బాగుంటుంది. ఇవన్నీ నేను తెలుసుకునే టైంకి నాకు ఏదో చూడు ఇలా ఏదో ఒకటి నన్ను ఇష్టపడుతున్నంతసేపు నేను తెలుసుకోలేను రా. నేను ఇంకా వీడు వేస్ట్ అని తెలుసుకుని వెళ్ళేటప్పుడు నేను వాళ్ళని ఇష్టపడతా స్టార్ట్ చేస్తా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ మై హోల్ లైఫ్. నాకు మిస్ అవుతానే ఉంటా. నేను నిజంగా చెప్తున్నా, శివ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను నిన్ను మిస్ అయ్యా. ఈ రోజు ఉదయ్ ఆ రోజు జస్ట్ బికాస్ నువ్వు నా వెనక వాడితో మాట్లాడడం వల్ల, వాడు కూడా వాడి వయసు ఎంత, వాడేంటి. అరే నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను రా, అరే వాడికి నేను చేసింది ఫస్ట్ నేను చెప్పిన 2 days నువ్వు నమ్మావు లేదా? నేను 2 times మాట్లాడా. ఒకటి నీ ఫోన్ పగలగొట్టిన రోజు, ఉదయ్తో నేను లాస్ట్ మాట్లాడడం. ఆ రోజే నేను మాట్లాడింది వాడితో ఫస్ట్ టైం.
ఫోన్ నెంబర్లు కూడా లేదు నా దగ్గర. నేను ఆ రోజు వాడి నెంబర్ నేను స్నాప్ షాట్ లో అడిగి తీసుకొని వాడికి పంపించాక నేను వాడికి ఫోన్ చేశా. ఫోన్ చేసి నేను ఏం చెప్పాను అడుగు, ఒకటే చెప్పా. ఫస్ట్ పాయింట్, అరే ఇక్కడ ప్రీతి ఉంది, ప్రీతిని ఇక్కడి నుంచి కొంచెం తీసుకెళ్ళు అని. ప్రీతి వల్ల నాకు అనిపించింది అని. ఎందుకంటే ఆ రోజు పొద్దున కూడా అయింది కదా ఇష్యూ, కార్లు దిగేసాయన్ని. అరే నాకు ఇందులో నిన్ను ప్రీతి నుంచి నిన్ను దూరం చేయాలని కాదు, దాన్ని దూరం దగ్గర అన్న పాయింటే కాదు. నాకు నా ఇంటెన్షన్ నాకు ఎవరు లేనప్పుడు నాకు బాగుంది, ఎవ్వరు లేనప్పుడు ఒక్కళ్ళు కూడా లేనప్పుడు నీకు నాకు బాగుంది. ఎందుకు అప్పుడు అనుకుంటావా నువ్వు ఈజీగా అబద్ధం చెప్పొచ్చు ఇదని? నాకు నిజం తెలియడానికి ఎవరో అవసరం లేదు సాయి. ఇది ఇప్పుడు మస్తాన్ సాయి అండ్ లావణ్య మాట్లాడిన రికార్డ్. ఒక్క నిమిషం, ఇది ఎక్కడ ఆగింది? కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా వెళ్ళటం వల్ల. లేకపోతే నాకుంటే నీ దగ్గర ఉంది ఎలా వేసుకుంది ఏం చేస్తావు ఇలా నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నా చూడు నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ నా కానీ బయట ఎత్తనని ఇంకొక ఏ హెయిర్ తో కట్టు, నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు ఎక్కడితో కట్టనివ్వండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటిని అసలు ఎక్కడెక్కడ కేసులు నిందలో నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. ఆయన తప్పుడు కేసు పెట్టింది కదా. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ. అది దోల మరి ఏందో సరికి ఎందుకు నాకు ఎంత సర్కాజమో ఏం చూసుకొని గుర్తుపడిపోతుంది. నచ్చలేదు కదా నీకు? గుండె మీద చేసుకొని చెప్పు. నా గుండె నీ దగ్గర ఉంది సాయి. నా గుండె నీ దగ్గర ఉంది ఎలా వేసుకున్నావు? నా గుండె నీ దగ్గర ఉంది. నాది నీ దగ్గర ఉంది కదా, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద. నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా. మస్తాన్ సాయి గుండేమో లావణ్య దగ్గర ఉంది, లావణ్య గుండేమో మస్తాన్ సాయి దగ్గర ఉంది. కావాలనుకునేదేమో రాజ్ తరుణ్ గుండె. ఎన్ని గుండెలు ఎవరి దగ్గర ఉంచుతామమ్మా తల్లి, నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్గా అడిగారు. అంటే నేను ఇంతకు మించి ఇంకేమన్నా ప్రూఫ్? ఇది కూడా ఇప్పుడు ప్రతి దానికి కాదు అంటారు. మరి దీనికి ఏం చెప్తారు? నేను ఫస్ట్ నుంచి దిలీప్ శంకర్ గారికి అదే చెప్తున్నా. సార్, ఎవరైనా మీ దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ వెనకాల ఉన్న ఇవన్నీ కూడా దాచిపెడతారు, వాళ్ళకి సానుభూతి వచ్చేవే మీ ముందుకు పెడతారు. మీరు ఫ్యాక్ట్స్ చూపిస్తున్నాను, మీరు అయినా కూడా నమ్ముతున్నారు. ఏదో ఒక రోజు మీకే ఇది బూమరాంగ్ అవుతుంది. చూసుకోండి సార్, ఇలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తే మీకు మంచి కాజ్ కోసం మీరు చాలాసార్లు ఫైట్ చేశారనే మీకు మంచి పేరుంది. ఇట్లాంటివి చేసుకుంటే మీకు ఖచ్చితంగా పోతుందని నేను చెప్పా. బట్ హీ బిలీవ్డ్ ఇన్ వాట్ ఎవర్ హీ బిలీవ్. సో ట్రయింగ్ టు సే, బట్ ఇంకా ఇంత విన్న తర్వాత కూడా ఆవిడికి ఈయనకి సంబంధం లేదు అని చెప్పి అనుకుంటారా? ఇంకెవరు సార్ అనుకునేది? నాకు తెలిసి నాకు ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నా చూడు నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ నా కానీ బయట ఎత్తనని ఇంకొక ఏ హెయిర్ తో కట్టు. నాకు వేరే ఏం అనిపించలేదని నాకు మిస్ అవుతున్నానంటే నీకు అర్థం కావట్లా. హోల్ ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమందిలో నేను ఎప్పటికీ ఫోన్ చేయను, నువ్వు తెలుసలేదు ఎప్పటికీ. నేను నీకే ఫోన్ చేశా. నీతో ఏదో నువ్వు అనుకున్నట్టు అంటే నువ్వు అనుకున్నట్టు కాదు, ఏదన్నా బ్యాడ్ ఏమైనా ఉంటే జస్ట్ నేను. సో ఇంత ఇది పెట్టుకుని బయట మీడియా ముందుకు వచ్చి లేదు మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పి పెద్ద ఛానల్లో ఇద్దరు కూర్చొని ఈవిడ మస్తాన్ సాయికి ఫోన్ చేస్తుంది. ఆయన ఏమంటాడు, మేమిద్దరం ఫ్రెండ్స్ అంటారు. అది మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడానికి మళ్ళీ ఇంకొక డ్రామా కూడా ఆడారు రెండోసారి. ఇదంతా పక్క ప్లాన్డ్ గా కనిపిస్తుంది. మిస్ అవుతానే ఉంటా. నిజంగా చెప్తున్నా, శివ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను నిన్ను మిస్ అయ్యా. ఈ రోజు ఉదయ్ ఆ రోజు ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? మళ్ళీ ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? కిస్ ఈచ్ అదర్, స్లీప్ టుగెదర్ సాయి. నాకు తెలిసే టైం లేట్ అయింది. సో ప్రేమ గుండె అక్కడే ఉంది,
ఇది కూడా ప్రూవ్ అయింది, అన్నీ ఉన్నా కూడా నాకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పేది తప్పుడు కేసు కాదా? తప్పుడు కేసు అవునా కాదా? లావణ్య, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, తర్వాత ఏం చేయబోతున్నారు అనేది అర్థం కావట్లేదు. మీడియా వాళ్ళని ఇక్కడ చెవులో పుష్పాలు పెడుతున్నారు. మీరు పక్కగా తెలుస్తుంది. ఆయనతోనేమో ఇది మాత్రం అంటే వీడియో కాదు, బట్ ఆడియో మాత్రం మీరు ఏదైతే మాట్లాడారో అదంతా సేమ్ టు సేమ్ ఉంది. ఇది మార్ఫ్ చేసేంత పని అయితే లేదు. బట్ ఏమేముంది అన్నది మొత్తం మీరు మస్తాన్ సాయితో మాట్లాడారు. బట్ రాజ్ తరుణ్ గారు కావాలంటున్నారంటే ఇందులో ఎలాంటి ఉద్దేశం ఉంది, మీకు ఎంతమంది ఉన్నారు అన్నది మనం మాకు అర్థం కావట్లేదు. మేమేమో మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాము, బట్ తీరా భాష గారు వచ్చిన తర్వాత అంతా తారుమారైపోతుంది. సో అంత అంత అమ్మ ఇది ఒక మాఫియా. ఈ అమ్మాయి ఇందాక చెప్పాను కదా, ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి, వీళ్ళందరికీ కూడా ఇదే పని. ఏదో రకంగా హనీ ట్రాప్ తర్వాత డబుల్ డిమాండ్ అంతే. సో రాజ్ తరుణ్తో కూడా కొన్నాళ్ళు గడిపిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ పాపం పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు వాళ్ళు. ఈఎంఐ వద్దందట, ఈఎంఐ వద్దని. సో బేసికలీ దే వాంట్ టు గో ఫర్ అ సెటిల్మెంట్, నాట్ ఫర్ ఎ మ్యారేజ్. బట్ నిజంగానే పాపం రాజ్ తరుణ్ అడుగుంటే ఏమైనా ఇచ్చిండేవాడిని. ఇవాళ ఇంత డ్యామేజ్ చేసి ఇంత ఇది చేసి ఎప్పుడో విడిపోయారమ్మా. 16-17కే విడిపోయిన తర్వాత మళ్ళీ మస్తాన్ సాయితో మూవ్ అయిపోయి మస్తాన్ సాయితో ఉంటూ ఆఖరికి ఆయనను కూడా బెదిరించి ఆయన మీద కేసు పెట్టి, లవ్ చేసావు, ఉందాం అనుకున్నావు, మరి వాడి మీద కేసు పెట్టావు. ఎక్స్టార్షన్ అమ్మా. ఈ 493 సెక్షన్ అనేది ఎంత చక్కగా ఇలా పెట్టడం, లేకపోతే రేప్ కేసు, ఇవన్నీ కూడా ఏదో 2-3 ప్రూఫ్లు ఉంటే పెట్టడం, గుంజడం డబ్బులు. అంటే పోలీస్ సిస్టమ్ ఎలా ఉందంటే లిటరలీ మగాడు వెళ్ళి కేసు పెడితే చూస్తాం అంతే. అమ్మాయి వెళ్ళి పెడితే ఏదో ఒక దెబ్బ చూపించి ఒక ఫోటో చూపిస్తే చాలు, నీకు వీడికి సంబంధం ఉంది, పెట్టే కేసు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మగాళ్ళు బతుకుతున్నారు. ఇది మనం నేను చాలా క్రిస్టల్ క్లియర్గా ఇవాళ ఇదే కేసులో మన కళ్ళ ముందు 3 తప్పుడు కేసులు. మస్తాన్ సాయి మీద పెట్టిన తప్పుడు కేసు అని చెప్పి ఆవిడ సభాముఖంగా వచ్చి ఒప్పుకుంది, లాయర్తో పాటు. ఒక తప్పుడు కేసు. ఓకే, రెండోది ఇప్పుడు రాజ్ తరుణ్ మీద తప్పుడు కేసు ఈ పాటికి ఇప్పటికే మనందరికీ అర్థమైపోయింది. ఇంకా మేము కళ్ళు మూసుకుంటాం, మాకేం తెలియదు, ఇది కూడా వినబడలేదంటే మేమేం చేయలేం. నా మీద తప్పుడు కేసులు లిటరల్లీ ఇంతమంది మీద, ఆఫీసర్స్ మీద అంత ఇదే పని ఆవిడకి. ఎక్స్ట్రాక్షన్ చేసి అట్లాంటి అమ్మాయిలు తీసుకొచ్చి కేసులు పెట్టించడం జస్ట్ బికాస్ చట్టం ఆడవాళ్ళకి కొంత ఫేవర్గా ఉంది. మన నిజమైన ఆడవాళ్ళు ఎవరు యూజ్ చేసుకోరమ్మా. ఇట్లాంటి ఎవరైతే ఎక్స్ట్రాక్షనిస్టులు ఉన్నారో, సైకోలు ఉన్నారో వాళ్ళు చాలా ముద్దుగా యూజ్ చేసుకొని డబ్బులు గుంజడం, ఎక్స్ట్రాక్షన్ చేయడం కోసం వాడుతున్నారు. మగాళ్ళు బలైపోతున్నారు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీలు కూడా చితికిపోతున్నాయి. ఈ అమ్మాయి ఇంకో అమ్మాయిని చూసామమ్మా, ఆ అమ్మాయి లక్ష్మి ఎంతమంది జీవితాలమ్మా. మొగుడు జీవితంతో మొదలెట్టింది. మొగుడు నాకు అబార్షన్ చేయించాడని చెప్పి, వాడు ఇష్టం లేని అబార్షన్ చేయించాడు బలవంతంగా అని చెప్పి 498 పెట్టి, అదే ఇంకొకటి మొగుడు మీద పెట్టింది. ఈ మొగుడుతో ఎందుకున్నావు అంటే వాడు నపుంసకుడని చెప్పింది. అబార్షన్ ఎవడు చేయించాడు అర్థం కాదు. సో ఇలా తర్వాత ఇంకొకటి మీద అప్పులు తీసుకుని వాడు తిరిగిమ్మంటే వాడి మీద రేప్ కేసు. ఎస్పీ దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయమని అడిగితే ఆయన దీంట్లో న్యాయం ఎట్లా చేస్తారమ్మా, అన్ని నువ్వే తప్పుడు కేసులు పెట్టావంటే ఆయన మీద రేప్ కేసు. ఎవడి మీద పడితే వాడి మీద కేసులు పెట్టడం అనమాట. ఇంకా పెడుతూనే పోతారు వీళ్ళు. ఇది ఆగదు. మగాడు అనేవాడు నిజంగా ముందుకు వచ్చి చేయాలి. లావణ్య కూడా చేసి ఇప్పుడు దాకా వాళ్ళ అమ్మకి, నాగార్జున గారికి నేను మొన్న క్షమాపణ చెప్పించిన. అక్కడితో కాదు కదా, మీడియాని మొత్తం పుష్పాలను చేసిందా ఇప్పటిదాకా? ఇది విన్న తర్వాత ఇన్ని సాక్ష్యాలు చెప్పినా కాదు అని వాదిస్తున్నారు కదా, ఇది కూడా కాదంటారా? ఇంకా ఏం తీసుకురమ్మంటారు చెప్పండి. ఇప్పుడు మీడియాకి నిజంగా మీడియాని మొత్తాన్ని వెరిపుష్పాలను చేసి, పోలీస్ వ్యవస్థని వెరిపుష్పాలను చేసింది, ఇంతమంది జీవితాలతో ఆడుకుంది. వీళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. అండ్ క్షమించరాని నేరం కూడా ఇది. క్షమించాలి అనడం కూడా కాదు. సో చూసారు కదా, ఇప్పటి వరకు మనం ఏదైతే ఒక్క మాట సారీ, ఈ మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో రాగానే సరే అసలు ఆవిడ ఏంటి పూర్వపరాలు పరిశీలించకుండా డైరెక్ట్గా వచ్చి అసలు వాడు అట్లాంటి వాడు నీచుడు అని చెప్పి అనేసారు కదా. ఇప్పుడు మీరు విన్నారు కదా, దీంట్లో నిజం ఉంది కదా. మరి ఒక అమ్మాయి వల్ల ఇంత నాశనం అయినప్పుడు ఆ అమ్మాయిని మీరు సపోర్ట్ చేశారు నిజం ఉందని నమ్మి. మరి ఇప్పుడు అమ్మాయి చెడ్డది అని తెలిసిన తర్వాత మీరు ఆ అమ్మాయిని శిక్షిస్తారా లేదా? డైరెక్ట్ ప్రశ్న మహిళా యాక్టివిస్టులకి. వెళ్ళి శిక్షిస్తారా లేదా? వెళ్ళండి. ఎందుకు మాకు అబద్ధం చెప్పావు, ఎందుకు మోసం చేసావు? నీలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం వల్ల రేపు నిజమైన అమ్మాయిలకు కూడా మా వాదన చేయాల్సిన పరిస్థితి లేదు. నీలాంటి వాళ్ళే కారణం. వెళ్ళండి, ఆ అమ్మాయిని శిక్షించండి, ఆ అమ్మాయిని నిలదీయండి.
సో చూసారు కదా, ఇప్పటి వరకు మనం ఏదైతే అనుకుంటున్నామో శేఖర్ భాష గారు ఒకదాని తర్వాత ఒకటి ప్రూఫ్స్ తెస్తూనే ఉన్నారు. బట్ ఆమె దానికి ఎగైనెస్ట్ గా మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను విన్నది మాత్రం ఖచ్చితంగా ఇక మస్తాన్ సాయికి ఇప్పటి వరకు మనకు ఏదైతే కేసుకి సంబంధించిన అంశం ఉందో ఆల్రెడీ మనం చూసాం. బట్ ఇప్పటిది కాదు అనుకున్నాం. కానీ రీసెంట్ గా నేను ఇప్పుడు విన్నాం మనం మస్తాన్ సాయికి మధ్య ఆమెకి ఏముంది, ఎవరి గుండెకాయలు ఎక్కడున్నాయి అని చెప్పి మాట్లాడుతుంది. మరి అసలు ఎవరిని వెర్రి పుష్పాలు చేస్తుందో అర్థం కావట్లేదు. బట్ మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఎవరిది తప్పు ఎవరిది అంటే ఒప్పు అనేది పక్కన పెడితే ఎవరికి మనం సపోర్ట్ చేస్తున్నాం అన్నది ఆలోచిస్తే చాలా బెటర్ ఉంటుంది. తర్వాత ఇలాంటి డ్రగ్ అడిక్ట్ని, బ్లాక్ మెయిలర్స్ని, ఎక్స్ట్రాషనిస్ట్ని అంటే అందరిని ఇంత వెర్రి పుష్పాలు చేసే వాళ్ళని కూర్చోబెట్టమా, చాలా మహామహిళలు అని చెప్పి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు, డిబేట్లు అండ్ నాతో కూర్చోబెట్టి తిట్టించడాలు ఏం లేదు. బేసికలీ అంటే టీఆర్పీలు అందరికి కావాలండి. బట్ మనకి సెన్సిబిలిటీస్ లూజ్ అయిపోతున్నాం. ఇలాంటి వాళ్ళని మనం కూర్చోబెట్టేది, ఇలాంటి వాళ్ళ ఆదర్శం. నేను ఆవిడ కూర్చొని తిట్టుకుంటే మీకు రేటింగ్లు పెరుగుతాయని ఇట్లాంటి పనులు చేస్తారు. క్లియర్ కట్గా పాయింట్ మాట్లాడాను, నేను చూపించాను, ప్రూవ్ చేశాను. ఇంకా అప్పటికీ కూడా మీరు ఇంకా కూర్చోబెట్టి హారతలు ఇచ్చుకొని ఆవిడకి చేసుకోవాలనుకుంటే లాస్ట్ పాయింట్ అమ్మా, మస్తాన్ సాయి ఎందుకు ఆవిడ చెప్పినట్టల్లా ఆడుతున్నాడు ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఆయనకి ఇంత సంబంధం ఉంది, ఆయనకి తెలుసు, ఆవిడకి తెలుసు. బయటకు వచ్చి ఇలా బొంకుతున్నారంటే కారణం ఏంటంటే మస్తాన్ సాయి మీద పెట్టిన కేసులు తీసేయాలి అంటే ఈవిడే కాంప్రమైజ్ అవ్వాలి. ఈవిడ కాంప్రమైజ్ అవ్వాలంటే ఈవిడ చెప్పినట్టు ఆయన ఆడాలి. ఇదే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. మొత్తం ప్లానింగ్ ఉంది సార్ ఇక్కడ. సో వాళ్ళ ప్లానింగ్స్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ప్లానింగ్ ఏందో, మన పని ఏందో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అంటిల్ దెన్ ఇంకా ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరుచుకోండి. ఏది తప్పు ఏది ఒప్పు అన్నది కాస్త గమనించండి. మనం దేన్ని సపోర్ట్ చేయాలి అన్నది మాత్రం మనం గుర్తుపెట్టుకుందాం.